చక్కని చందమామ కథలు. పిల్లలు, ఈరోజు చందమామ కథ గయ్యాలి. అనగనగా కూనవరం అనే ఒక గ్రామం ఉండేదంట. అక్కడ కయ్యాల కామాక్షి అనే పేరుతోటి ఒక ఆమె ఉండేది. కారణం లేకుండానే గ్రామంలో ప్రతి వారిని కవ్వించి కాలు దువ్వేది. అంటే నాన్న తిట్లు తిట్టడమో వాళ్ళతో గొడవ మీదకి వెళ్ళడం చేసేదన్నమాట. ఒక రోజున గ్రామ పెద్దలందరూ చేరి ఒక చెట్టు కింద సభ తీర్చి వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. ఏమనంటే కయ్యాల కామాక్షిని ఊళ్ళో లేకుండా చేయాలి అని ఒక నిర్ణయానికి వస్తారు. అందుకోసం కొంత డబ్బు పోగు చేసి కయ్యాల కామాక్షిని తిట్లాటలో పోట్లాటలో ఓడించిన వారికి గొప్ప బహుమానం ఇస్తామంటూ చాటింపు వేయిస్తారు. బహుమతి వస్తుందంటే చాలామందికి ఆశ కలుగుతుంది. కానీ ఒక్కళ్ళకు కూడా కయ్యాల కామాక్షితోటి తిట్లాట పోట్లాటలతో గెలవగలమనే ధైర్యము లేదన్నమాట. అయితే ఆ గ్రామంలోనే బాలయ్య అనే ఒక బీదవాడు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు కోడలు ఉన్నారు. కోడలి పేరు కనకం. ఆమె వయసులో చిన్నదైనా కానీ మంచి తెలివితేటలు కలిగిందన్నమాట. కయ్యాల కామాక్షిని గురించిన చాటింపు విని తాను పోట్లాట్లో ఆమెను ఓడించుతాను అని భర్తతో చెప్తుంది. అతను ఆమె మాటలు విని నవ్వుతాడు. భార్యతో అంటాడు, కయ్యాల కామాక్షి గయ్యాలితనానికి గ్రామమే హడలిపోతూ ఉంటే చిన్నదానివి నీ వల్ల ఏమవుతుంది? లేనిపోని గొడవ పడకు, ఊరుకో అంటాడు. కానీ కనకం పట్టుపడుతుంది. కయ్యాల కామాక్షిని ఎలాగైనా నేను ఓడిస్తానని తన మామైన బాలయ్యతో చెప్తుంది. చాలా డబ్బు బహుమానంగా వచ్చే వీలు కూడా ఉంది కదా. అందుకని బాలయ్య సరే అంటాడు, ఇష్టం ఉన్నా లేకున్నా. అయితే మరి ఆమెతో ఎలా గొడవ పడతావు, ఎలా తలపడతావు అని అడుగుతాడు. అయితే అందుకు ఆమె ఒక ఉపాయం చెప్తుంది. ఊరి పక్కనే పారుతున్న ఏటి ఒడ్డున ఒక పడవలో తాను నిలబడతానని, తనకు ఒక పాత చెప్పు ఒక చీపురు కట్ట ఇవ్వమని కోరుతుంది. అలాగే ఏర్పాట్లు జరుగుతాయి. ఇంకా ఏటి ఒడ్డున ఒక పడవలో కనకం నిలబడుతుంది. ఎడమ చేతిలో ఒక పాత చెప్పు, కుడి చేతిలో చీపురు పట్టుకుంటుంది. ముఖము కనబడినట్టు చీర కొంగుతో కప్పుకుంటుంది. ఈ విషయం కొందరెళ్ళి కయ్యాల కామాక్షితో చెప్తారు. ఆమె కోపంగా అంటుంది, నాతో పోట్లాటకి తలబడే మనిషి అనేది లోకంలో ఉందా? చూస్తా దాని సంగతి, అంత పొగరా అంటూ గబగబా ఏటి దగ్గరికి బయలుదేరుతుంది. ఇంకా కొంచెం సేపటికల్లా ఏటికట్ట మీద వందలాది జనం పోగవుతారు. ఈ దెబ్బతోటి కయ్యాల కామాక్షి శని వీరగడవుతున్న ఆశతో వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది అసలు ఎలా జరుగుతుందని వచ్చి చూస్తారన్నమాట. అందరూ కూడా కనకాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఈ చిన్నమ్మాయి దానితో ఎలా పోట్లాడగలుగుతుంది అని అందరికీ అనుమానం వస్తుంది. ఇంకా కయ్యాల కామాక్షి వచ్చి గొంతెత్తి తిడతడం మొదలు పెడుతుంది. యువతివే నువ్వు, నాతో తిట్లాట పోట్లాటల్లో పోటీకి వచ్చావంట అని నా తిట్లో తిట్టసాగింది. అప్పుడు కనకం ఏం చేస్తుందంటే పడవలో నిలబడి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన కుడి చేతిలో ఉన్న చీపురు కయ్యాల కామాక్షి కేసి చూపుతుంది. దానితోటి చీపురు చూపించేటప్పటికీ కామాక్షికి ఇంకా కోపం వచ్చి అడ్డమైన తిట్లు తిట్టడం మొదలు పెడుతుంది. కనకము నోరు మెదపకుండా అన్ని తిట్లకి కూడా ఒకసారి పాత చెప్పు, ఇంకోసారి చీపురు కామాక్షి కేసి చూపిస్తూ కొడతా అన్నట్టు ఊపుతూ ఉందంట. దీంతో కయ్యాల కామాక్షి మరీ రెచ్చిపోతుంది. రాళ్ల వర్షంలాగా ఒకటే తిడుతుంది. కనకం నోరెత్తకుండా మళ్ళీ చేతుల్లోని చెప్పు చీపురు కట్టెలతోనే జవాబు చెప్తూ వచ్చిందంట. ఇదంతా చూసి జనము పొట్టలు చెక్కేటట్టు నవ్వుతూ ఉన్నారంట. కయ్యాల కామాక్షికి తిట్టి నోరు పడిపోతుంది. అపసోపాలు పడుతూ దాహం అని ఏట్లో దిగి నీళ్లు తాగుతుందంట. జనం మళ్ళీ ఒకటే నవ్వు. ఇంకొంచెం సేపు అయ్యేటప్పటికీ కయ్యాల కామాక్షికి గొంతు బొంగురుపోయి మాటే పెగలదు. కనకము మొదట్లోలాగే చీపురు చూపిస్తూనే ఉందంట. ఇంకా కయ్యాల కామాక్షికి అర్థమవుతుంది తాను ఓడిపోయానని. తిట్టుకు తిట్టు జవాబు ఇవ్వని వాళ్లతోటి తాను గెలవలేనని తేల్చుకుంది. పైగా కట్ట మీద చేరిన ప్రజలంతా ఆమెను చూసి విరగబడి నవ్వుతున్నారు. ఈ కూనవరంలో ఇంకా నేను ఉండను, దరిద్రపు గొట్టు ఊరు అని అంటూ ఆమె ఏటికట్టనే పడి ఆ ఊరు దాటి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత కనకాన్ని ఊరు వాళ్ళంతా ఎంతగానో గౌరవిస్తారు. పల్లెత్తు మాట అనకుండా కయ్యాల కామాక్షి అంతటిదాన్ని ఓడించినందుకు ప్రతి వాళ్ళు ఆమె తెలివితేటల్ని మెచ్చుకుంటారు.
బహుమతిగా ఇస్తామని ప్రకటించిన ధనాన్ని ఇంకా 2 రెట్లు చేసి ఆమెకు బహుకరిస్తారన్నమాట. ఆ ధనంతో ఆమె పేదరికం పోయి భర్తతోటి వాళ్ళ మామగారితోటి హాయిగా సంతోషంగా జీవిస్తుంది. పిల్లలు, ఇంతటితోటి కథ కంచికి మన ఇంటికి. ఈ కథను రాసిన వారు G.R. నాగభూషణం గారు.